నీ కన్నీరు తుడుస్తాడు, బాధను తుడుస్తాడు, అప్పులు తీరుస్తాడు. అది కాదు సుమే. ఎందుకంటే ఇవన్నీ చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్య సారాంశం ఎప్పుడు బోధిస్తారు? వారి నాశనానికి, వారి రక్షణ కోల్పోవడానికి కారణమైన వారి జాబితాలో దేవుని సేవకులు ఉండరా? బోధకులమైన మీరు మటి కఠినమైన తీర్పు పొందుదరని ఎందుకన్నారు? దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయములనై యున్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త యున్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లల్లోనూ ముండ్ల తుప్పలల్లోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు గనక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడైన తండ్రి, వాక్యమైన దేవ, మీరు మాతో మాట్లాడమని వేడుకొనుచున్నాను. ఈ వాక్యములో ఉన్న సత్యములైన స్పష్టంగా గ్రహించి ఈ వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 2 నుంచి 7 వచనాలు మనం చదువుకున్నాం. ప్రభువు తన ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుకి ఆజ్ఞ ఇచ్చాడు. నరపుత్రుడా, నీవు వెళ్ళి నేను చెప్పమన్న మాటలు నీవు చెప్పాలి. తిరుగుబాటు చేసే ప్రజల మధ్యకి నేను పంపిస్తున్నాను. వారు విననల్లని ప్రజలు, వారి మధ్యలోనికి నేను పంపిస్తున్నాను. నీవు వెళ్ళి నేను చెప్పమన్న మాటలు నువ్వు చెప్పాలి. యెహెజ్కేలు ప్రవక్తకి చెప్పిన మాటను మనం గమనిద్దాం. ప్రజలు వినేవారు కాదంట. ప్రజలు తిరుగుబాటు చేసే ప్రజలు, వారి మధ్యలోనికి ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. దేవుడు సేవకునికి లేదా ప్రవక్తకి ఇచ్చినటువంటి మాట చూడండి. నేను చెప్పినది చెప్పినట్లుగా నీవు చెప్పాలి. వారు విన్నా వినకపోయినా నీవు చెప్పాలి. నీవు ఎలాంటి ప్రజల మధ్యలోనికి వెళ్తున్నావో తెలుసా అని ప్రజలను ఎలాగో పోలుస్తున్నాడో చూస్తే మనకు ఎలా కనిపిస్తుందో తెలుసా? బ్రహ్మదండి చెట్లు, ముండ్ల తుప్పలు, తేళ్ళు. ప్రజలు ఎలా పోల్చాడు? బ్రహ్మదండి చెట్లు అంట. బ్రహ్మదండి చెట్లు ఎప్పుడైనా చూసారా? చూడలేదా? ఇలా ఉండి దానికి మొత్తం ముళ్ళే ఉంటాయి. కొంచెం ఆలూవెరా మొక్కలాగే ఉంటుంది మెటీరియల్, కానీ దానికి అంతా ముళ్ళే ఉంటాయి. మనుషుల్ని ఎలాగ పోలుస్తున్నాడో చూడండి దేవుడు. బ్రహ్మదండి చెట్లంట, అంటే గుచ్చుకుంటాయి. మొండ్ల పొదలంట, తేళ్ళు. దేవుని యొక్క పోలికను చూడండి. తేళ్ళు, బ్రహ్మదండి చెట్లు, ముండ్ల పొదలు.
ఒక దేవుని యొక్క సేవకుడికి, దేవుని యొక్క ప్రవక్తకి ఉండే పని ఏమిటో తెలుసా? ముండ్ల చెట్ల మధ్య తిరగాలి, బ్రహ్మదండి చెట్లు గుచ్చుకుంటాయి, తేళ్లు కరుస్తాయి. యేసు ప్రభు వారి యొక్క సువార్తను ప్రకటించడానికి అనేక మంది సేవకులు లోకంలో తిరుగుతూ ఉన్నారు. ప్రజలకు యేసు ప్రభు వారి యొక్క మాట చాలా మందికి ఇష్టం ఉండడం లేదు. వారు చేసింది తప్పు అని చెప్తే వారు దానికి అంగీకరించడానికి సిద్ధంగా లేరు. మీరు లోకంలో చూస్తే చాలామంది దేవుని సువార్తను ప్రకటించే ప్రజలు వెళ్తూ ఉన్నారు. మనకు కొంతమంది కనిపిస్తూ ఉంటారు. మీకు లెస్బియన్ గ్రూప్ తెలుసా? మగవాళ్ళకి మగాళ్ళు పెళ్లి చేసుకోవడం, ఆడవాళ్ళకి ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం. ఈ గ్రూప్ ఉంటుంది ఒకటి, LGBTQ+ అంటారు గ్రూప్ని. మనకి ఇక్కడ ఎక్కువగా కనిపించదు, కానీ అమెరికా లాంటి దేశాల్లో కనిపిస్తాయి. అక్కడికి వెళ్ళి రోమా పత్రికలో ఇలాగూ చెప్తున్నాడు దేవుడని మీరు చెప్పారనుకోండి, ఎలా మాట్లాడుతారో తెలుసా? ఎగతాళి చేస్తూ, సేవకుని ఎగతాళి చేస్తూ, వేళాకాలం చేస్తూ. మీరు వాళ్ళని చూస్తే మగవాళ్ళు ఆడవాళ్ళు డ్రెస్సులు వేసుకొని, ఆడవాళ్ళు మగవాళ్ళు డ్రెస్సులు వేసుకొని రకరకాలుగా అన్నమాట, రకరకాలుగా తయారవుతారు. మీరు వాళ్ళని చూస్తే వీళ్ళు మనుషులేనా? వీళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళ? అసలు ఏంటి ఇలాగూ తయారయ్యారు? వీళ్ళని చూస్తే మీకు ఎలా కనిపిస్తుంది తెలుసా? జోకర్లు, బఫూన్లు తయారవుతారు చూసారా సర్కస్లో, అంతకంటే దారుణంగా తయారవుతారు. తయారై మా హక్కులు మాకున్నాయి, మా స్వేచ్ఛ మాకుంది, మా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాము అనే ప్రవర్తనలో వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అటువంటి వారి మధ్యలోనికి కొంతమంది దేవుని యొక్క సేవకులు తెగించి వెళ్తూ ఉంటే వాళ్ళు ఎలాగంటారో తెలుసా? ఎగతాళి చేస్తారు. అసలు మాట్లాడనివ్వరు, తిరుగుబాటు చేస్తారు. సువార్త చెప్తే ఆ మైకులు పట్టుకొని పోతారు, ఆ బాక్సులు పట్టుకొని పోతారు. చాలా విచిత్రంగా మీకు అనిపిస్తుంది. ఎప్పుడైనా చూపిస్తాను. బ్రహ్మదండి చెట్ల మధ్య, ముండ్ల తుప్పల మధ్య తేళ్ల మధ్య తిరగాల్సి వస్తుంది. ఇది సంఘము వెలుపట ఉన్నటువంటి పరిస్థితి. సంఘము వెలుపల ఉన్నటువంటి పరిస్థితి అలాగూ ఉంది. యేస్కేలు ప్రవక్తకు దేవుడు చెప్తున్నాడు, నరపుత్రుడా, నేను నీకు ఒక పుస్తకాన్ని ఇస్తా, ఆ పుస్తకాన్ని నీవు భుజించు, దానిలో నా మాటలు ఉన్నాయి. నువ్వు ఎలాంటి ప్రజల మధ్యకు వెళ్తావో తెలుసా? వారు నీ మాట వినరు, నిన్ను లక్ష్యము చేయరు, నిన్ను ఎగతాళి చేస్తారు, అవసరమైతే నిన్ను హింసిస్తారు, నిన్ను గాయపరుస్తారు. కానీ నీవు వారి మధ్యలోనికి వెళ్ళాలి, వారికి నేను చెప్పమన్న మాటలు చెప్పాలి. వారికి నేను చెప్పమన్న మాటలు తప్పనిసరిగా చెప్పి తీరాలి. ప్రభువు వారు వినరు కదా అని నీవు అనకూడదు. వాక్య భాగంలో చూస్తే మనకు చూస్తాం, చూడండి, యేస్కేలు గ్రంథం 10వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు కూడా చూస్తే, నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చెయ్యక నేను నీతో చెప్పిన మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దాన్ని భుజించుము అనెను. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొనిన యొక్క చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహా విలాపమును, మనో దుఃఖమును, రోదమును అని అందులో వ్రాయబడి ఉండెను. చూడండి, ఒక పుస్తకాన్ని నేను నీకు ఇస్తాను నరపుత్రుడా, దాన్ని నీవు భుజించాలి.
నీవు ఆ ప్రజలు తిరుగుబాటు చేసేటట్లు నువ్వు చేయకూడదు, ఆ పుస్తకాన్ని నువ్వు తినాలి. నీవు తిరుగుబాటు చేయకూడదని ప్రవక్తకు చెప్పి ఆ పుస్తకాన్ని ప్రవక్తకు ఇచ్చాడు. పుస్తకం ఏమిటి ఇక్కడ? పుస్తకం దేవుని యొక్క మాటలు. ఆ మాటలు నీవు భుజించి నీవు వాటిని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాలి అని చెప్పాడు. నీవు తిరుగుబాటు చేయకూడదని హెచ్చరికను కూడా యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు చెప్పాడు. ఎందుకు ఈ మాటలు ధ్యానిస్తున్నాం? ఎందుకు ఈ మాటలు ధ్యానిస్తున్నామో తెలుసా? సంఘము వెలుపట ఉన్నటువంటి చాలామంది ప్రజల యొక్క మనస్తత్వం మనకు తెలియాలి. ఎందుకంటే ఆ వెల్లపట్టి ప్రాంతానికి మనం వెళ్ళబోతున్నాం. అక్కడి ప్రజలు ఎలాంటి వారో, ప్రజలు ఎలాగూ ప్రవర్తిస్తారో వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. నేను చెప్పింది చెప్పినట్లు చెప్పడమే. వారు వింటారా, వినరా, తిరుగుబాటు చేస్తారా అన్నది రెండో విషయం. నీకు అప్పగింపబడినటువంటి బోధ, మీకు చెప్పబడినటువంటి బోధను మీ మనసులో ఉంచుకోవాలి. దాన్ని స్థిరముగా మీరు చేపట్టాలి. మీరు సత్యాన్ని సరిగ్గా గ్రహించాలి. మరలా చెప్తున్నాను, మీరు వింటున్నటువంటి బోధ దేవుని యొక్క వాక్య సారాంశము మీ హృదయం అనే పలక మీద మీరు వ్రాసుకోవాలి. బయట ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు దాన్ని ప్రకటించాలి. వారు బ్రహ్మదండి చెట్లు, ముండ్ల పొదలు, తేళ్లు కూడా అయి ఉన్నారు. ఇంకా వాక్య భాగంలో యేసు ప్రభు వారు స్వయంగా ఎలాగో పోల్చారో తెలుసా? తోడేళ్ళ మధ్యకు మిమ్మల్ని పంపిస్తున్నాను, మీరు గొర్రెల వంటి వారు. వారు చాలా క్రూరమైన వారు. వారు మిమ్మల్ని మహాసభకు అప్పగిస్తారు, మిమ్మల్ని గాయపరుస్తారు, మిమ్మల్ని హింసిస్తారు, ప్రజల యొద్దకు, అధికారుల యొద్దకు మిమ్మల్ని ఈడ్చుకొని పోతారు. కానీ నేను చెప్పిన బోధను మీరు చెప్పాలి అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. వాక్య భాగాన్ని చూస్తున్నటువంటి మనం చూడండి, ఎందుకు యెహెజ్కేలు ప్రవక్తకు అలాగూ చెప్పాడో. 3వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు మనం ఒక్కసారి చూద్దాం. నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చెయ్యము. అవశ్యంగా నీవు మరణం అవుదు అని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చెయ్యకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వానిని హెచ్చరిక చెయ్యకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చెయ్యగా అతడు తన దుర్మార్గత నుండి, దుష్క్రియల నుండి మరలిన ఎడల అతడు తన దోషం బట్టి మరణమవును గాని నీవు ఆత్మను తప్పించుకొందువు. వాక్యంలో చూస్తే ఇది చాలా కఠినమైనటువంటి ఉద్యోగం. ఎలాంటిది? కఠినమైన ఉద్యోగం ఇది. మాటలను నువ్వు ఎలాగూ చెప్పాలి అంటే, ఒక దుర్మార్గత నుంచి వాడు తప్పించబడేటట్లు నువ్వు చెప్పాలి. అప్పుడే వాడు ఆమ్లెట్ వేసి భోజనం పెడతాడు. వెంటనే వాడికి ఏం చెప్పాలి తెలుసా? వానిలో ఏదైనా దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనది కనిపిస్తే దేవుని సేవకుడు లేదా ప్రవక్త, ఆయన పని చేసేవాడు ఎలాగుండాలో తెలుసా? నీవు ఎలాగూ చేస్తున్నావు, ఇది వాక్య విరుద్ధమైనది అని చెప్పాలి. సాధ్యమేనా? సాధ్యమేనా? వాడి పెట్టినవి తింటూ వాడి దగ్గరికే వెళ్ళి నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పడం సాధ్యమేనా? మొహమాటం అడ్డొస్తుంది.
వాడు ఇంకా చర్చకు రాడేమో అనిపిస్తుంది. ఇది కాకపోతే బోలెడన్ని చర్చలు ఉన్నాయి, నువ్వు కాకపోతే 100 మంది ఉన్నారని చెప్పే మాట కూడా వస్తుంది. అయినా వాక్యం ఎలాగ సెలవిస్తుందంటే దేవుని యొక్క సేవకుడికి నీవు తప్పు చేస్తున్నావని చెప్పాలంట. ఎందుకంటే వాడు ఒకవేళ లేదా ఆమె ఒకవేళ ఆ పాపంలో కొనసాగిస్తూ ఉంటే నీవు గాని నేను చెప్పిన మాట నువ్వు చెప్పకపోతే ఆమె లేదా అతడు నాశనానికి పోతాడు. పోయిన తరువాత తీర్పు దినమును నేనేం చేస్తానో తెలుసా? వాడైతే నాశనానికి పోతాడేమో గాని వాడు నాశనానికి పోయినందుకు నీవు చెప్పలేదు గనుక వాడి ప్రాణము నిమిత్తం దేవుని సేవకుని దేవుడు ఉత్తరవాదిని చేస్తాడు. అంటే ఏంటి? వాడెవడు చేయడం ఏంటి? దేవుని సేవకుడిని లేదా దేవుని ప్రవక్తను దేవుడు అడగడం ఎంతవరకు సమంజసం మీరు చెప్పండి? ఇది చాలా కష్టమైనటువంటి పని. అంటే దేవుని సేవకుడు ఎలాగుండాలి? నిర్మోహమాటము కలిగిన వ్యక్తిగా ఉండాలి. మనుషులు ఏమనుకుంటారు అనేది వేరే విషయం. ఇది సంఘము లోపల కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఒకడు పాపము చేస్తున్నాడని తెలిసినప్పుడు నిర్మోహమాటంగా చెప్పాలి. బాప్తిస్మిచ్చి యోహాను ఏం చెప్పాడు? నీవు నీ సహోదరుని వారిని ఉంచుకున్నావు అన్నాడు. అక్కడ కోపం వచ్చింది రాణిగారికి. కుమార్తె భరతనాట్యం చేసి, ఏం కావాలమ్మా, నీకు రాజ్యంలో సగం కావాలా అని అడిగినప్పుడు, నాకు ఏం కావాలని అడగమంటావు మమ్మీ అని అంటే, ఆ బాప్తిసమిచ్చు యోహాను ప్రవక్త ఉన్నాడే, ఆ ప్రవక్త నన్ను టార్గెట్ చేసి మాట్లాడాడు కాబట్టి ఆ ప్రవక్త బతకకూడదు. ఆ ప్రవక్త యొక్క తల కావాలని అడుగు అని కుమార్తెని ప్రేరేపించిన తల్లి ఆ మహాగణురాలు. బాప్తిస్మిచ్చు యోహాను తల తెగబడడానికి కారణం ఎవరు? స్వయంగా తానే. ఎవరు? ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం వలన రాణిగారి మనస్సు నొచ్చుకుంది. ఆయన తల అతని మీద లేకుండా పోయింది. బాప్తిస్మ ఇచ్చినంత వరకు ఎవరైనా అతని తలను తెగ్గొట్టమని అడిగారా? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించుటకు మిమ్మల్ని హెచ్చరించిన వాడు ఎవడు, రండిరా బాప్తిస్మ తీసుకోండి అన్నప్పుడు ఎవడైనా ఇతని తల తెగ్గొట్టండి అని అడిగారా? లేదు. ఎప్పుడైతే మనుషుల యొక్క పాపమును వారి ముఖం మీద చెప్పినప్పుడు అప్పుడు వస్తుంది కోపం. దాని యొక్క పర్యవసానాలు ఎన్నెన్నో. వాక్యం సెలవిస్తుంది, నరపుత్రుడా నేను చెప్పేది నువ్వు చెప్పాలి, వారు విన్నా వినకపోయినా చెప్పాలి అన్నాడు. ఒక మెట్టు. రెండో మెట్టులో ఏంటంటే, నీవు వాడు దుర్మార్గత చేస్తున్నాడని నేను బయలుపరిచి వాడి దగ్గరికి వెళ్ళి చెప్పమన్నప్పుడు నీవు ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. ఒకవేళ ఆ వ్యక్తిగా నీ మాట విని నేను అలాగూ చెయ్యను, నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను అని అనుకొని జీవించాడు అనుకో, ఓకే, నో ప్రాబ్లం. అతడు చేసినటువంటి పాపాన్ని బట్టి, వాక్య వ్యతిరేకమైన ప్రవర్తన బట్టి అతడు మరణం అవుతాడు, అతడికి నరకం వస్తుంది, ఓకే. కానీ నువ్వు చెప్పకపోతే ఏమవుతుంది? అతని గురించి దేవుని సేవకుడిని విచారిస్తాను అంటున్నాడు. అవునా? మంచిదేనా? దీనిని ఏమని చెప్పుకోవచ్చు తెలుసా? నాశన విషయమైన దోషము, దాని యొక్క విచారణ. ఏంటి? మనుషులు నాశనమైపోవడానికి
కారణమైనటువంటి విషయంలో విచారణ చేయడము దేవుని సేవకులకు ఉంది. ఇది పాత నిబంధనే కాదు, కొత్త నిబంధనలో కూడా ఉంది. వాక్య భాగంలో చూస్తే మనకు తెలుస్తుంది. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం, అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 17 నుంచి 21 వచనం వరకు చూద్దాం. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగో నడుచుకొంటినో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో నీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంపవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఏమని చెప్తున్నాడు అపొస్తలుడైనటువంటి పౌలు గారు? ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు పెద్దలను పిలిపించాడు. చూడండి, ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు పెద్దలను పిలిపించాడు. సంఘపు పెద్దలంటే ఎవరు? దేవుని సేవకులు, పాస్టర్లు అనుకోండి. వారిని పిలిపించాడంట. పిలిపించి ఏం చెప్పాడో తెలుసా? నేను యెరూషలేమునకు వెళ్తున్నాను. యెరూషలేములోనికి వెళ్ళమని వెళ్తున్నానని పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడింది. ఇక మీదట మీరు నా ముఖాన్ని చూడరు. యెరూషలేములో జరగబోతున్న సంగతులు నాకు ఇంకా స్పష్టంగా తెలియలేదు, కానీ ఇక మీదట దేవుని సేవకుడుగా ఉన్నటువంటి అపోస్తలులైనటువంటి పౌలునన్న నన్ను మీరిక చూడరు. ఈ మాట చాలా బాధ కలిగించింది సంఘానికి. ఎవరికి? ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి చాలా బాధ కలిగించింది. పిలిపించాడు పెద్దల్ని. పిలిపించి ఒక మాట చెప్తున్నాను వినండి. దేవుడు నాకు చెప్పమన్న ప్రతి మాటని సంఘానికి చెప్పేశాను. ఏమన్నాడు? మీకు మేలు కలిగే ప్రతి అంశాన్ని నేను చెప్పేశాను. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? మొత్తం చెప్పేశాను మీకు రక్షణ అంటే ఏంటి, మీరు మారు మనస్సు పొంది ఎలాగూ జీవించాలి, అన్ని విషయాలు మీకు స్పష్టంగా తెలియజేసేశాను. దీనికి మీదట నా ముఖాన్ని మీరు ఎవరు చూడరు. నేను యెరూషలేముకి వెళ్ళిపోవలసి వస్తుంది. మీకు ఒక మాట చెప్తున్నాను, మీ నాశనములో ఎవడైనా నాశనము చెందితే నేను దానికి బాధ్యుడును కాను అనే మాట చెప్పేశారు. ఒక్క మాట కూడా దాచిపెట్టుకోలేదంట. నేడు సంఘానికి ఇది కావలసి ఉన్నది. మనము సంఘంలో నేర్చుకుంటున్నటువంటి విషయాలు మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు వాక్యాన్ని చదవండి, వాక్యములో ఉన్న విషయాల్ని స్పష్టంగా గమనించండి. వాక్యాన్ని నేర్చుకుంటున్నటువంటి మీరు దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. సంఘములో ఉన్న వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉంటే, దేవుని యొక్క సేవకుడు దాన్ని మీకు తెలియజేసినప్పుడు మీరు తప్పనిసరిగా దాని ప్రకారం వాక్యానుసారంగా జీవించాలి. అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఏం చెప్పారు అపొస్తలుడైన పౌలు గారు? ఏం చెప్పారు అక్కడ? ఏం చెప్పారు? చదవండి.
ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగంగాను బోధించుచు మీకు సమస్తాన్ని తెలియజేసేసాను అని చెప్పేశాడు. అవునా? మీరు ఈ మాటను చూడండి. నేటి సమాజములో నా ఉద్దేశములో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనకి ఎన్నో సంఘాలు ఉన్నాయా? ఊర్లలో, గ్రామాల్లో, పట్టణాల్లో, పెద్ద పెద్ద సిటీస్లో, దేశమంతా, ప్రపంచమంతా సంఘాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచన చేయండి, ఉన్నాయి. కానీ సంఘములో ఏమి నేర్పిస్తున్నారు, ఏమి నేర్చుకుంటున్నారు అనే విషయం చాలా ప్రాముఖ్యం సుమి. మీకు ప్రయోజనకరమైన ప్రతి విషయాన్ని కూడా ఒక దేవుని సేవకుడు తప్పనిసరిగా మీకు చెప్పి ఉండాలి. నేనైనా ఎవరైనా సరే మీకు మారు మనసు అవసరమని, మీకు ప్రయోజనకరమైన ప్రతి విషయం కూడా మీకు స్పష్టంగా తెలియజేయాలి. అదే యెహెజ్కేలు ప్రవక్త భుజించిన పుస్తకం. ఆయన చెప్పిన మాట చెప్పినట్లుగా చెప్పాలి. చెప్పకపోతే ఉంటుంది చూడండి, సేవకునికి ఉంటుంది. ఎలాగుంటుందో తెలుసా? అది తిరుగుబాటుతో సమానమవుతుంది. ఒకవేళ ఆ వాక్యానుసారముగా ప్రవర్తించడానికి అవకాశం దేవుని యొక్క సేవకుడు అతనికి బోధించకపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? వాక్యభాగంలో చూస్తే తెలుస్తుంది. అదే అధ్యాయం 25 నుంచి 28 వచనాలు కూడా చూద్దాం. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను, చూడండి, ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షునిగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకును మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. వెళ్ళిపోతూ చెప్తున్నాడు, ఇక మీదట మీరు నా ముఖాన్ని చూడరు. నేను యెరూషలేముకి వెళ్ళిపోతున్నాను. బహుశా నేను అక్కడ హతసాక్షి నవ్వబోతున్నాను. మీ మట్టుకు మీరు జాగ్రత్త పడాలి. నేను చెప్పవలసిన ప్రతి విషయాన్ని వాక్యములో నుంచి మీకు చెప్పేశాను. ఆ బోధ ప్రకారం మీరు జీవించండి. సంఘ పెద్దలారా, పాస్టర్లారా, నా దగ్గరకు రండి. నేను హతసాక్షిని బహుశా కాబోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి సంఘములో ఈ విషయం గురించి హెచ్చరిక చేయమని నాకు చెప్తున్నాడు అనుకుంటున్నాను. రండి మీరు నా దగ్గరికి. ప్రతి విషయాన్ని మీకు చెప్పేశాను. మీరు ఎలాగో ఉండాలో చెప్పేశాను. మీరు ఇక మీదట నా ముఖాన్ని చూడరు గనక ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకోండి. మీరే దీనికి సాక్షులు. రేపొద్దున్న తీర్పు జరిగే సమయంలో మీరెవ్వరూ కూడా నాశనమైతే నాకు సంబంధం లేదు. అంత తెలివి తక్కువడేం కాదు అపోస్తలుడైన పౌలు గారు, గుర్తుపెట్టుకోండి. అంటే ఏముంది అక్కడ? సంఘం ఎంతమంది ఉన్నారనేది కాదు. సంఘములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి దేవుని రాజ్యములో చేరాలని, దేవుని పోలిక చెప్పున మార్చబడాలనే డ్యూటీ, బాధ్యత అపోస్తలుడైన పౌలు గారికి దేవుడు పెట్టాడు. తెలుసు ఏంటది?
నాశన విషయమైన దోషమును గూర్చిన విచారణ. ఇది చాలా ప్రమాదకరమైంది. ఇదేంటిది? చాలా ప్రమాదకరమైనది, చాలా సీరియస్ మ్యాటర్ ఇది. సాక్షులను పెట్టాడంట, నలుగురిని పెట్టుకున్నాడు. నలుగురునో ఎంతమంది పాస్టర్లందరినీ పిలిచి, ఇగో బాబు, నాకు సంబంధం లేదు, ప్రతీది మీకు చెప్పేశాను. మీ గురించి 3 సంవత్సరాలు ఈ పట్టణంలో ఉండి రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు మీకు వ్యక్తిగతముగా ప్రతి ఒక్క వ్యక్తికి నేను చెప్పేశాను. మానక బుద్ధి చెప్పాను. వాక్యం ఎలాగూ సెలవిస్తుందని నేను చెప్పేశాను. మీరు వాక్యానుసారంగా ప్రవర్తించాలని చెప్పేశాను. ఏ విషయాన్ని కూడా నేను నాకు ప్రత్యక్షపరచబడిన ఏ విషయాన్ని కూడా దాచుకోలేదు, చెప్పేశాను. ఇంట మీటింగ్ అయినప్పుడు చెప్పాను, బహిరంగ మీటింగ్లో చెప్పాను, సంఘములో నేను చెప్పాను. నాకు మీరు ఎవరైనా నాశనమైతే దేవుడు నన్ను లెక్క అడగలేడు. సరే, అదే విషయాన్ని యెహెజ్కేలు ప్రవక్తకు చెప్పాడు దేవుడు. నరపుత్రుడా, నేను ఎవడైనా చెడిపోతున్నాడు, వాడు నాశనానికి వెళ్ళిపోతున్నాడు అని నేను చెప్పమంటే నువ్వు చెప్పేయాలి. అది నీ బాధ్యత. చెప్పిన తర్వాత వాడు గాని ప్రవర్తించకపోతే వాడి నాశనానికి వాడే పాత్రుడు. ఒకవేళ నీవు చెప్పకపోతే వాడు ఎలాగూ నాశనం అయిపోతాడు. కానీ వాని ప్రాణమును గూర్చి నిన్ను లెక్క అడుగుతాను అంటున్నాడు. ఏంటి డ్యూటీ? డ్యూటీ ఏంటి? కావలి వాని డ్యూటీ అది. ఏంటది? కావలి వాని డ్యూటీ అంటే ఏంటి? దేవుని సేవకులకు, దేవుని ప్రవక్తులకు, దేవుని పరిచర్య చేసే వాళ్ళకి దేవుడిచ్చిన బాధ్యత ఏమనుకుంటున్నారు? దేవుడు చెప్పిన ప్రతి మాటను, దేవుని వాక్యములో ఉన్న సత్య సారాంశాన్ని బోధించాలి. ఆటపాటలు కాదు, ఉద్రేకమైన ప్రసంగాలు కాదు, పెట్ట కథలు కాదు. నీ కన్నీరు తుడుస్తాడు, బాధను తుడుస్తాడు, అప్పులు తీరుస్తాడు. అది కాదు సుమే. ఎందుకంటే ఇవన్నీ చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్య సారాంశం ఎప్పుడు బోధిస్తారు? వారి నాశనానికి, వారి రక్షణ కోల్పోవడానికి కారణమైన వారి జాబితాలో దేవుని సేవకులు ఉండరా? బోధకులమైన మీరు మటి కఠినమైన తీర్పు పొందుదరని ఎందుకన్నాడు? వాక్యాన్ని మీరు వింటున్నారు, ఆ వాక్యానుసారముగా మీరు ప్రవర్తించాలి. ప్రతిదినము మీరు వాక్యాన్ని పఠించాలి. వాక్య సత్య సారాంశములో మీరు నాటబడాలి. దాని ప్రకారం జీవించడానికి మీరు కృషి చేయాలి. ఎందుకంటే ఇది కఠినమైన పని. ఇతరులకు మొహమాటం లేకుండా చెప్పడం కఠినమైన పనా కాదా? చెప్పకపోతే వారు నిత్యనాశనానికి పోతే దాని గురించి తీర్పు దినమున విచారణ చేయడం కఠినమైన విషయం కాదా? ఒక వ్యక్తి తనను రక్షించుకోవడానికి తన మట్టుకు తాను జాగ్రత్త పడడం సులభమైన విషయం, అవునా? నా మట్టుకు నేను, దేవా నన్ను కరుణించు, పాపినైన నన్ను కరుణించు అని దేవాలయములకు వెళ్ళి ప్రార్థన చేసిన సుంకరి వలె ప్రార్థన చేస్తే నిత్యరాజ్యంలోనికి డైరెక్ట్గా వెళ్ళిపోతాం, అవునా? కానీ
ఒక దేవుని యొక్క సేవకుడికి, ప్రవక్తకి అలాంటి బాధ్యతను అప్పగించినప్పుడు ఆ సేవకుడు అలాగూ చేయకపోతే అది కఠినమైన పని కాదా? అపోస్తలుడైన పౌలు గారు కూడా యెహెజ్కేలుకు ప్రవక్తకు దేవుడు బయలుపరిచినటువంటి ఆ థీమ్, అదే కాన్సెప్ట్ మనం ఇక్కడ కనిపిస్తుంది మనకి ఆయన మాటల్లో. మీలో ఎవ్వడు నశించినా నాకు దీనిలో ఏ దోషము లేదని చెప్పేశాడు. చెప్తూ ఆయన ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి, 28, 25 నుంచి మరలా చదువుకుంటే, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రి పగళ్ళు, చూడండి, 3 సంవత్సరములు రాత్రి పగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పు తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండండి అని చెప్పాడు. ఇంకొక మాట కూడా చెప్పాడు, మీరు గమనించండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. మనం చూస్తున్న మొదటి నుంచి మొండ్ల పొదలు, బ్రహ్మదండి చెట్లు, తేళ్ళు, వీళ్ళు బయట పొడుస్తూ ఉంటారు, గుచ్చుతూ ఉంటారు. ఇప్పుడు చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, లోపల తోడేళ్ళు ఉంటాయి. తోడేళ్ళు ఎవరు? లోపల తోడేళ్ళు ఉంటాయి. నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ 3 సంవత్సరాలు మీకు మానక బుద్ధి చెప్పాను, వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు వస్తాయి. మీలో బయలుదేరి ఏం చేస్తారంటే వంకర మాటలు చెప్పి తమ వెంట మిమ్మల్ని పట్టుకొని వెళ్ళిపోతారు. వారు నాశనానికి పోతారు, మిమ్మల్ని కూడా నాశనానికి పట్టుకొని వెళ్తారు. జాగ్రత్త అనే మాటను అపోస్తలుడైన పౌలు గారు చెప్పారా? ఎందుకు చెప్పారు అనుకుంటున్నారు? ఇది కూడా చాలా ప్రమాదకరమైన విషయం. సంఘములో తోడేళ్ళు ఉన్నాయి, బయట తోడేళ్ళు ఉన్నాయి, బయట బ్రహ్మదండి చెట్లు ఉన్నాయి, బయట ముండ్ల పొదలు ఉన్నాయి, బయట తేళ్లు కూడా ఉన్నాయి. కానీ సంఘములోనికి తోడేళ్ళు ఉన్నాయి. తోడేళ్ళు ఎవరు? వాక్య భాగములో చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటులై యుండుడి. మళ్ళీ ఇక్కడ కొన్ని జంతువులు కనిపిస్తున్నాయి, పక్షులు కనిపిస్తున్నాయి. చూడండి, బయట మీరు సువార్త చేసేటప్పుడు ఎలాగుంటుందో అని యేసు ప్రభు వారి శిష్యులకు చెప్తున్నాడు. బయట తోడేళ్ళు ఉన్నాయి, మీరు గొర్రెల వంటి వారు, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి మిమ్మల్ని గాయపరుస్తాయి. అవి బ్రహ్మదండి చెట్లు, ముండ్ల పొదలు, తేళ్ళు, తోడేళ్ళు. వీరు ఎలాగుండాలో తెలుసా? పావురం వలె నిష్కపటమైన మనస్సు కలిగి ఉండండి, పాముల వలె తెలివి కలిగి ఉండండి అని చెప్పాడా? తర్వాత వాక్య భాగంలో చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనములో చూస్తే ఆ తోడేళ్ళు ఏంటో మనకు తెలుస్తుంది. చూడండి, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని ఒత్తుడు గాని
వారు క్రూరమైన తోడేళ్ళు. లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. తోడేళ్ళు చెప్తున్నాడు. అపోస్తలులైన పౌలు గారు చెప్పారా తోడేళ్ళ గురించి? చెప్పారా? ఇప్పుడు ఇక్కడ తోడేళ్ళు కనిపిస్తున్న ఈ తోడేళ్ళు ఎవరు? అబద్ధ ప్రవక్తలు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నటువంటి వ్యక్తులు ఎవరో తెలుసా? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు కూడా ఉన్నారు. వాక్య భాగంలో చూస్తే పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు చూద్దాం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధింతురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పుచు నీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చెయ్యదు. వారి నాశనము కునికి నిద్రపోదు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది. తోడేళ్ళ గురించి చెప్తున్నాడు. ఇవి సంఘము లోపల ఉంటాయి. సంఘము లోపల నుంచే ఉంటాయని అపోస్తలులైన పౌలు గారు చెప్పారు. అబద్ధ బోధకుల గురించి చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. అబద్ధ బోధకులు ఎక్కడుంటారో తెలుసా? ఎక్కడుంటారు? మీలో నుంచే బయలుదేరుతారంటే ఎక్కడ? సంఘము లోపలే బయలుదేరుతారు. మీరు వింటా ఉంటారు. ఏమంటారు? ఈ పాస్టర్ గారు ఎవరో బాగా చెప్తున్నారు, ఈ పాస్టర్ గారు చాలా బాగా చెప్తున్నారు, విందామని వింటారు. మంచిదే, వినండి వాక్యాన్ని. కానీ వీరు పాముల వలె వివేకులైతే, బెరయ సంఘస్థుల వలె వివేకులైతే వీరు ఆ వ్యత్యాసాన్ని గమనించగలుగుతారు. అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారు? నాకు అప్పగింపబడిన బోధ మొత్తం మీకు చెప్పేశాను అన్నాడు. అవునా? ఆ బోధలో ఉండాలి. ఇప్పుడు ఎలాంటి బోధ విస్తరిస్తుందో తెలుసా? యేసు ప్రభువు వారు దేవుడు కాదు అని చెప్పే సంఘాలు, సంఘ బోధకులు, నాయకులు క్రైస్తవ్యంలోనే చలామణి అవుతున్నారు. తెలుసా? వారి పేరేంటి తెలుసా? క్రిస్టియన్స్. వాళ్ళు చెప్పేది ఏంటి తెలుసా? యేసు ప్రభు వారు దేవుని కుమారుడు మాత్రమే, యేసు ప్రభు వారు దేవుడు కాదు, యేసు ప్రభు వారిలో దైవత్వము లేదు అని చెప్పే బోధకులు ఉన్నారు. ఇది కూడా ప్రమాదకరమైనది. మీరు వింటున్నప్పుడు ఎలాగుంటుంది? చాలా బాగుంది అనిపిస్తుంది కదా? అనిపిస్తుందా? కానీ అది ప్రమాదకరమైన విషయం. తోడేళ్ల యొక్క ప్రవేశాన్ని గూర్చి అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు. మీరు వింటునేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు వారిని దేవునిగా అంగీకరించని బోధకులు చాలామంది ఉన్నారు. అవి కూడా చర్చిలుగా కొనసాగుతున్నాయి. వారి క్రింద పనిచేసే వేల కొలది, లక్షల కొలది ప్రజలు, సేవకులు ఉన్నారు. నేను మీకు ఈ విషయాన్ని చెప్పాను, జ్ఞాపకం ఉంచుకోండి. ఏంటది? ఏంటి? యేసు ప్రభు వారిని జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారిని దేవునిగా అంగీకరించని బోధ కూడా ఉంది. మీరు ఆ బోధను విని, అట్టి బోధను విని మీరు ఈ క్రీస్తులో నుంచి తొలగిపోకూడదు. నేను ఈ విషయాన్ని ఈరోజు చెప్పాను.
నేను ఈ విషయాన్ని మీకు ఈరోజు చెప్పేశాను. యేసు ప్రభు వారిని దేవుని కుమారుడిగా అంగీకరించిన వారు ఉన్నారు. మనం దేన్ని నమ్ముతున్నాం చెప్పండి? తండ్రిని నమ్ముతాం, కుమారుడైన యేసుక్రీస్తు వారిని నమ్ముతాం, పరిశుద్ధాత్మను నమ్ముతాం. ముగ్గురు కలిసి త్రియేక దేవుడుగా ఉన్నారని నమ్ముతున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎలాగున్నారు తెలుసా? బయట తండ్రి మాత్రమే దేవుడు, కుమారుడు దేవుడు కాదు, పరిశుద్ధాత్మ కూడా దైవత్వము లేనిదే అన్నట్లుగా బోధిస్తున్న వారు బొచ్చుడు మంది తిరుగుతున్నారు. మీకు చెప్పబడినటువంటి విషయం, మీరు విన్నటువంటి బోధ, మీకున్నటువంటి అనుభవ జ్ఞానాన్ని అలాగే ఉండనివ్వండి. వింటున్న విషయాలు ఏమిటో మీరు పరీక్షించి మెలకువగా ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే చూడండి, రోమాపత్రిక 16వ అధ్యాయం 17-18 వచనాలు ఒక్కసారి చూద్దాం. సహోదరులారా, మీరు నేర్చుకునిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు వారి ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలన నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుతున్నారు. చాలా మంది ఉన్నారు. మీరు ప్రార్థన చేసి తింటే ఏదైనా పవిత్రమవుతుందా అవదా? చెప్పండి, అవుతుందా? మరి ప్రసాదాన్ని కానీ దానికి కూడా ప్రార్థన చేసి తింటే ఏం కాదు అని చెప్పేవారు కూడా ఉన్నారు. వింటారా? అందుకే మీరు మొదట వినిన బోధను గట్టిగా చేపట్టుకోండి. మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్న ప్రతి విషయాన్ని మీ మనసులో రాసి ఉంచుకోండి. దీనికి వ్యతిరేకముగా బోధించే ప్రతి విషయాన్ని, ప్రతి మనిషిని మీరు కనిపెట్టి ఉండాలి. అట్టి వారితో జాగ్రత్తగా ఉండాలి. అంత బాగా ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర చిన్న మెలిక ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా గమనించాలి. వాక్యం సెలవిస్తుంది, యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు చెప్పాడు, నరపుత్రుడా, నీవు తిరుగుబాటు చేసే ప్రజల మధ్యకి వెళ్ళబోతున్నావు. మనకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసా? సంఘం వెలుపుటికి వెళ్ళి సువార్తని ప్రకటిస్తామంటే అక్కడ వ్యతిరేకత. అక్కడ ఎవరి నుంచి వ్యతిరేకత వస్తుందో తెలుసా? నిజముగా ఎవరి దేవుణ్ణి ఆరాధించుకునే వారి వల్ల రాదు. వారు అందరూ మంచి వాళ్ళే. వారి వల్ల రాదు. వారు హైందవులు అవనండి, ముస్లింలు అవ్వనండి, ఎవరైనా అవ్వండి, వారి దేవుణ్ణి వారు మనస్ఫూర్తిగా ఆరాధించుకునే వారెవరు కూడా ఇతర మతస్థుల జోలికి పోరు. కొంతమంది మనసులో విద్వేషముతో నిండిన వారు, వాడు నిజముగా ఆ మతములో చెప్పిన విశ్వాసాన్ని కూడా సరిగ్గా పాటించిన వారే ఎక్కువ మంది బ్రహ్మదండి చెట్లు, ముండ్ల చెట్లుగా మనకు కనిపిస్తూ ఉంటారు. సంఘం వెలుపట ఆ సమస్య ఉంది, సంఘము లోపల ఇంకొక సమస్య కూడా ఉంది. ఈ సమస్యలన్నీ ఎదుర్కొని ఎక్కడా తప్పిపోకుండా, నాశనానికి పోకుండా చూసుకోవలసిన బాధ్యత విశ్వాసిగా ఒక వ్యక్తి మీద ఉంది. వారు తప్పిపోకుండా చెప్పాల్సిన బాధ్యత దేవుని ప్రవక్తకు, దేవుని సేవకుడికి ఉంది. ఎందుకంటే నాశన విషయమైన దోషమును గూర్చి విచారణ దేవుని సేవకుడికి ఉంది.
కాబట్టి వాక్యము యొక్క సత్యాన్ని గమనించండి, దాని ప్రకారం మీరు జీవించండి. కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారు మనల్ని కాచి కాపాడునుగాక. ఆమెను ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీ వాక్య సత్యమే సారాంశమే సత్యము తండ్రి. నీ సత్యమైన వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద మీరు రాయండి. మేమెవ్వరము కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా మరణం వరకు నమ్మకంగా ఉండి నీ నిత్యరాజ్యంలో ప్రవేశించే కృప భాగ్యం మాకు దయచేయమని, నేడి వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద మీరు రాయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.